స్నేహభావాన్ని పెంపొందించేవి క్రీడలే. డాక్టర్ ఎంఎస్ స్వరూప్ ఏబీ గ్రూప్ చైర్మన్. ఐపీఎల్ తరహాలో ఎంపీఎల్2 మధురవాడ ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ట్రోఫీ మరియు జెర్సీ ఆవిష్కరణ ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్లు. స్నేహభావాన్ని పెంపొందించేవి క్రీడలేనని మధురవాడకి చెందిన యువత ప్రతి ఒక్కరూ సామాజిక స్ఫూర్తితో చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడా స్ఫూర్తిని చాటడం శుభ పరిణామమని డాక్టర్ ఎంఎస్ స్వరూప్ ఏబీ గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ శివ వేదాంత హాస్పిటల్స్ అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా మధురవాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధురవాడ యువత మరియు బైపిల్లి ప్రసాద్ పర్యవేక్షణలో ఏబీ గ్రూప్ ఎంపీఎల్ సీజన్ 2 పోటీలు నేటి నుండి వారం రోజుల పాటు క్రికెట్ స్టేడియం బి గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు. మధురవాడ ప్రీమియం లీగ్ ఎంపీఎల్ ట్రోఫీ మరియు జెర్సీల ఆవిష్కరణ క్రికెట్ మ్యాచ్ పోటీల్ని శుక్రవారం ఉదయం ముఖ్య అతిథులుగా మ్యాచ్ ఎంపైర్స్ పర్యవేక్షణ ఎంపీఎల్ అధ్యక్షులు వాండ్రా సిరవి, ఆదిత్య వర్మ, నక్క శ్రీధర్, శేఖరి శ్రీనివాస్, పోతిన అప్పలరాజు, నాగోతి సత్యనారాయణ, గరే గురునాథ్, కేవీఆర్, కొర్రాయి సురేష్ పాల్గొని సంయుక్తంగా ప్రారంభించారు. ఈ క్రికెట్ పోటీల్లో స్థానిక 5, 6, 7, 8 వార్డుల నుండి సుమారు 8 క్రికెట్ జట్లు మధురవాడ రాక్ స్టార్స్, కొమ్మాది లయన్స్, బొట్టవారిపాలెం బుల్స్, చంద్రంపాలెం టైగర్స్, బక్కన్నపాలెం రాయల్ స్ట్రైకర్స్, పిఎం పాలెం సూపర్ కింగ్స్, పరదేశీపాలెం క్రికెట్ ఆర్మీ, ఎండాడ, హెచ్సిఏ 11 జట్లు తమ సత్తాని చాటనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు డాక్టర్ ఎంఎస్ స్వరూప్ ఏబీ గ్రూప్ చైర్మన్ డాక్టర్ శివ వేదాంత హాస్పిటల్స్ మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక పరిపక్వత కలుగుతుందని అన్నారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందితే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని, అలాగే సమాజంలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుందని, పసి వయస్సు నుండి క్రీడల మీద దృష్టి పెడితే బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసినట్లేనని, ఈ తరం యువత క్రీడల పట్ల మక్కువ చూపడం ఎంతో విశేషమన్నారు. ఆరోగ్యవంతమైన ఆటలతో యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతినిధుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జగ్గుపిల్లి నరేష్, మామిడి దుర్గారావు, పసుపులేటి రామచలం అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఒక మంచి ఈవెంట్ లాస్ట్ సీజన్ 1లో మనం చూసాం. అలాగే సీజన్ 2లో కూడా ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక ఏరియా అంటే మన మధురవాడ ఎంత బలంగా ఉండే ఏరియా ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి ఒక ఏరియాలో టీమ్స్ గా అందరినీ తీసుకొని వచ్చి ఇటువంటి ఒక మంచి ఈవెంట్ ని కండక్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ గా మన ఎంపీఎల్ టీం అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సీజన్ అనేది ప్రతి ఇయర్ కూడా ఇలా కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ టోర్నమెంట్ ఎంపీఎల్ ఆర్గనైజ్ చేస్తున్న మన ప్రసాద్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న సభ్యులకు, అలాగే మన ప్లేయర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఇది గ్రౌండ్లోకి లాస్ట్ టైం స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం చూసాం, చాలా ప్రాపర్ వేలో బాగా ఆర్గనైజ్ చేసి ఈ ఈవెంట్ బాగా సక్సెస్ఫుల్ చేశారు. అదేవిధంగా అదే స్ఫూర్తితో అందరూ స్పోర్టివ్గా తీసుకొని ఈసారి కూడా ఎంపీఎల్ బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటూ అందరు టీమ్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు ఎంపీఎల్ 1 ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందో. దీనందరికీ కారణం స్పాన్సర్స్, అలాగే ముఖ్యంగా మీడియా తాలూకా సహాయ సహకారాలు మర్చిపోలేనివి. మరి అదే స్ఫూర్తితో ఇప్పుడు ఎంపీఎల్2 అనేది నిర్వహణ ఈరోజు ప్రారంభం అవబోతుంది. మీ అందరూ కూడా యథావిధిగా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. ఎంపీఎల్1 జరిగినప్పుడు దీనికి అసోసియేషన్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఎంపీఎల్2కి వచ్చేసరికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలని, కార్యక్రమం ఒక అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఉండాలని చెప్పేసి ఒక అసోసియేషన్, మధురవాడ క్రికెట్ అసోసియేషన్ అని ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఆ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా, ప్రసాద్ సెక్రటరీగా, నరేష్ వైస్ ప్రెసిడెంట్గా, ఇలాగా ఒక 11 మంది 12 మంది సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఎవరికి ఎటువంటి అనుమానం వచ్చినా కూడా నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమం నిర్వహణ విషయంలో. ఎందుకంటే మధురవాడ ప్రాంతం రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం.
కానీ ఇక్కడ ఏంటంటే ఈ క్రీడల పరంగా అభివృద్ధి అనేది పెద్దగా కనిపించడం లేదు. ఈ పక్కన ఇంత పెద్ద స్టేడియం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికులకి టాలెంట్ ఉన్న స్థానికుల్ని వెలుగులోకి తీసుకురావాలనే ఒక కృతనిశ్చయంతో మధురవాడ సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్ అన్నిటి నుంచి టీములను తీసుకోవడం జరిగింది. ఈ క్రీడా సంబరం కేవలం ఈ ప్రాంతం వారి కోసం అని చెప్పేసి ఒక ప్రారంభించడం జరిగింది. ఈ రోజున MPL 2 ప్రారంభం అవుతుంది. ఎప్పటిలాగే మీరందరూ మీ సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు మనం MPL 2 సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. దీనికి ప్రత్యేకంగా ఏం లేదు, మన మధురవాడ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క యువతని ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్క ప్రతిభని తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మా యొక్క కృతనిశ్చయంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ఇందులో 8 టీంలు పాల్గొంటాయి. ఒక్కొక్క టీంకి 16 మంది చొప్పున 16 మంది అంటూ ప్రతి రోజుకు 4 మ్యాచ్లు చొప్పున రన్ అవుతాయి. సో ఇది ఒక 10 రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని అందరూ సక్సెస్ఫుల్గా చేసి అందరూ, ఎందుకంటే యూత్ అంటేనే స్పోర్ట్స్ ఆ స్పోర్టివ్నెస్తో అందరూ ఇక్కడ ఐకమత్యంతో ఉండాలని చెప్పి ఏదైతే MPL 1 ఎంత సక్సెస్గా చేశామో MPL 2 కూడా అదే దీంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే మనకు ఏదైతే ఉందో ప్రతి ఒక్క స్పాన్సర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మళ్ళీ రాబోయే సీజన్స్ కూడా అందరూ మీ మీడియాస్ అనగా స్పాన్సర్స్ అనగా అందరూ ముందుకు వెళ్తే ఇంకా మంచిగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.